దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల అధినేతలు, అగ్రనాయకులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించి తమకు ప్రజల్లో ఉన్న బలాన్ని నిరూపించి ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ ఉంటారు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం గత 20 ఏళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. నితీష్ కు ఎన్నికలంటే భయమని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో నితీష్ కుమార్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటనే దానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే బీహార్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్కు సీఎంగా సేవలందిస్తున్న నితీష్ కుమార్ గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. 2005 నుంచి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. 2014, 2015 మధ్య కొన్ని నెలలు మినహా మిగతా 20 ఏళ్లు బీహార్ సీఎం పీఠంపై నితీషే కూర్చున్నారు. కానీ నితీష్ 2 దశాబ్దాల కాలంలో ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. కానీ ఎమ్మెల్సీగా ఎన్నికై సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్నారు. దీంతో నితీష్ కుమార్ అసలు ఎందుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదనేది తెలియాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి నితీష్ భయపడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో నితీష్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. నితీష్ కుమార్ రాజకీయాల్లోకి ఏ విధంగా ప్రవేశించారు? నితీష్ రాజకీయాల్లో సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటనే విషయంపై చర్చిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన ఉద్యమం ద్వారా నితీష్ కుమార్ విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. నితీష్ పాట్నా ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత విద్యుత్ శాఖలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత నితీష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. నితీష్ మొదట 1977లో జనతా పార్టీ టికెట్పై హార్నాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. 1980లో హార్నాట్ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. 1985లో లోక్ దళ్ టికెట్పై పోటీ చేసిన నితీష్ తొలిసారి విజయం సాధించారు. 1985 తర్వాత నితీష్ ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. నితీష్ కుమార్ కేంద్ర మంత్రి కూడా అయ్యారు. నితీష్ కుమార్ గత 20 ఏళ్లలో పోటీ చేయనప్పటికీ అంతకుముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. నితీష్ తొలిసారి 1989 సార్వత్రిక ఎన్నికల్లో బార్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1991, 1996, 1998, 1999లలో బార్ స్థానం నుంచే బరిలోకి దిగి విజయం సాధించారు. 2004లో మాత్రం నితీష్ బార్, నలందానే 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేశారు. అయితే బార్లో ఓడిపోగా నలందలో నితీష్ గెలిచారు. ఇక 2004 తర్వాత నితీష్ లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. మొత్తం మీద 9 ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్ కుమార్ 6 ఎన్నికల్లో గెలిచి 3 ఓటమి చవిచూశారు. 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి విజయం సాధించిన నితీష్ 6 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ప్రతిసారి గెలిచారు. నితీష్ కుమార్ గత 2 దశాబ్దాలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం ఏంటనే దానిపై జేడీయూ నాయకులు పదే పదే వివరణలు ఇచ్చారు. అయినప్పటికీ నితీష్ పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నితీష్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వెనుక కారణాన్ని జేడీయూ అధికార ప్రతినిధి నిహోరా యాదవ్ వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ఒకసారి నితీష్కు అడగ్గా తాను ఎన్నికల బరిలోకి దిగితే ఇతర నియోజకవర్గాలపై దృష్టి పెట్టలేనని నితీష్ చెప్పారని నిహోరా యాదవ్ వివరించారు. అయితే నితీష్కు ప్రజల్లో ఆదరణ కరువైందని విపక్షాలు చేస్తున్న విమర్శలకు సైతం వివరణ ఇచ్చారు. 1985లో నితీష్ హార్నాడ్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నామినేషన్ వేసిన తర్వాత ఆయన తన నియోజకవర్గంలో ప్రచారం కూడా చేయలేదని, అయినప్పటికీ ఆయన భారీ విజయం సొంతం చేసుకున్నారని నిహోరా యాదవ్ విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే యత్నం చేశారు. నితీష్ కుమార్ 2000 సంవత్సరంలో తొలిసారిగా బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే సరిపడా మెజారిటీ లేకపోవడంతో 7 రోజుల్లోనే నితీష్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత నితీష్ 2005 నవంబర్లో రెండోసారి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2010లో నితీష్ మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ ఘోర ప్రభావానికి బాధ్యత వహిస్తూ నితీష్ సీఎం పదవి నుంచి దిగిపోయారు. జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రిని చేశారు. కానీ 2015లో మాంఝీని సీఎం పీఠం నుంచి దించి 4వసారి ముఖ్యమంత్రిగా నితీష్ బాధ్యతలు చేపట్టారు. ఇక 2015లోనే 5వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీష్ 2017 జూలైలో రాజీనామా చేశారు. మరుసటి రోజే బీజేపీ మద్దతుతో 6వసారి సీఎం పీఠం అధిరోహించారు. నితీష్ కుమార్ 2020లో ఎన్డీఏ ప్రభుత్వంలో 7వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 ఆగస్టులో
ఎన్డీఏకు గుడ్ బై చెప్పి సీఎం పోస్టుకు రిజైన్ చేశారు. అదే రోజున ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని 8వ ముఖ్యమంత్రిగా నితీష్ బాధ్యతలు చేపట్టారు. 2024 జనవరిలో మళ్లీ రాజీనామా చేసి అదే రోజున బీజేపీ మద్దతుతో 9వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2005లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నితీష్ కుమార్ ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. నితీష్ బీహార్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2024లో తిరిగి శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన నితీష్ పదవీకాలం 2030లో ముగుస్తుంది. నితీష్ కుమార్తో పాటు ఆయన ప్రభుత్వంలోని అనేక మంది జేడీయూ, బీజేపీ మంత్రులు కూడా శాసన మండలి సభ్యులే. వీరిలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అశోక్ చౌదరి, మంత్రులు సంతోష్ కుమార్, సుమన్, జనకరాం ఉన్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షంలోనూ కొందరు నాయకులు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. 2 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రబ్రీదేవి శాసన మండలి ద్వారా ఎన్నికవుతున్నారు. ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నారు. అయితే నితీష్ కుమార్ ఈసారి ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. గత 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను శాసిస్తున్న నితీష్ కుమార్ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండటానికి కారణం ఏంటనేది జేడీయూ నేతలు పలుమార్లు చెప్పినప్పటికీ విపక్షాలు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే విపక్షాల విమర్శలను ఏమాత్రం పట్టించుకొని నితీష్ తాను ఈసారి కూడా పోటీకి దూరంగా ఉండే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.